హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. టాపిక్ ఏంటంటే, నారా లోకేష్ గారికి సంబంధించి నేను గతంలో చాలా వేదికలుగా అంటే సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్తో ఆట, నారా లోకేష్ వేటాడితే, నారా లోకేష్ ఏమంటారు ఒక సింహ స్వప్నం, నారా లోకేష్ విజృంభణ, ఇట్లా రకరకాల పేర్లు పెట్టి నారా లోకేష్తో అంత ఈజీగా ఆట అని చెప్పి వాళ్ళు ఎలివేషన్ ఇచ్చుకునేవాళ్ళు. తప్పేం లేదు వాళ్ళ నాయకుడికి సంబంధించి ఇచ్చుకోవడంలో. అయితే ఇక్కడ ఉన్నది వైసీపీ సోషల్ మీడియా. మరి వాళ్ళ ఏ ఎలివేషన్ ఇచ్చుకున్నా పర్సనల్గా ఏం చేసినా వీళ్ళు పట్టించుకోరు. కానీ కొన్ని విషయాలు వాళ్ళు ఏదైతే వైసీపీ పార్టీ నాయకులను తప్పుపడుతూ ప్రజల్లో ఒక బ్యాడ్ చేయాలని, వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేసేటువంటి అంశాలు కానీ, అదేవిధంగా భగవంతుడికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, అలాంటి వాటికి సంబంధించి వైసీపీ పార్టీ వారు ఏ రకంగా తప్పులు చేస్తారు, వారు తప్పులు చేస్తూ ఇతరుల వారిపైన ఏ రకంగా నిందలు వేస్తారనేది ఆధారాలు సహా పెడుతున్నారనమాట. అంటే దేవుడితో ఆట, వైసీపీ సోషల్ మీడియాతో వేట అంత మంచిది కాదనే అభిప్రాయాలు కూటమి పార్టీ లీడర్లో కూడా ఉన్నాయి. వాళ్ళ ఛానల్లో కూడా చెప్తూ ఉంటారు. దేవుడితో ఆట మంచిది కాదు. వాళ్ళు ఆడుతున్నారు వెంకటేశ్వర స్వామితో. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో మనం చూసాం కదా. వాళ్ళవన్నీ అబద్ధాలని ప్రజలకు వాస్తవాలు తెలిసినాయి. వైసీపీ సోషల్ మీడియాతో వేట అంటే వైసీపీ సోషల్ మీడియా ఏదో పనికిమాలినటువంటి విమర్శలు చేయదు. ఒక డేటా సెంట్రిక్తో ఆధారాలన్నీ మొత్తం ఇట్లా బయట పెట్టేసి ప్రజలకు వాస్తవాలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వారికి ఒక విలువ ఉంది. వైసీపీ సోషల్ మీడియా అంటే ఒక విలువ, కూటమికి ఒక భయము, వైసీపీ సోషల్ మీడియా పవర్ చూపించింది అనేటువంటి ఒక టాక్ ఉంది. సో అదే క్రమంలో నారా లోకేష్ గారు తన ఫోటోని క్రాప్ చేసినటువంటి, అంటే నరేంద్ర మోదీ గారిని కలిసినటువంటి ఆ ఇమేజ్లకు సంబంధించి వాళ్ళు ఎలివేషన్ ఇచ్చుకునే క్రమంలో దొరికిపోయారు. వైసీపీ సోషల్ మీడియా ఒక ఆట ఆడుకుంటుంది. సో ఒక్కసారి అవి ఏందో చూద్దాం. ఇక్కడ చూడండి, నరేంద్ర మోదీ గారు గౌరవనీయులు, అదేవిధంగా మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఇక్కడ వాళ్ళు కలుసుకున్నారు. అద్భుతమే, మంచిది, తప్పేం లేదు. ఒకసారి ఇక్కడ కింద గమనించండి. ఇద్దరికి ఇక్కడ లోకేష్ గారి చెప్పులు ఉన్నాయి, మరి ఇక్కడ మోదీ గారికి షూ ఉన్నాయి. ఓకే, ఇది చూడండి. నారా లోకేష్ గారు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పట్టుకొని ఇక్కడ కింద చెప్పులు క్రాప్ చేసి, ఇక్కడ ఇద్దరు కూడా ఫోటో క్రాప్ చేసినంత మాత్రాన్ని కనపడకుండా ఉంటుందా? కనీసం ఇచ్చేవాళ్ళు అదే రకంగా ఉన్నారు, పుచ్చుకునే వాళ్ళు అదే రకంగా ఉన్నారు. చెప్పులు వేసుకొని ఇచ్చారు, షూ వేసుకొని పుచ్చుకున్నారు. ఇది వీరికి భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రేమ, భగవంతుడి మీద ఉన్నటువంటి గౌరవం. మరి భక్తి భయం ఉంటే ఈ రకంగా చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు అక్షంతలు వేసుకున్నారని ఇట్లా అన్నారని చెప్పి, ప్రసాదం ఇట్ట దాగినారని చెప్పి, భారతమ్మ రాలేదని చెప్పి ఇట్లా రకరకాలుగా కామెంట్ చేస్తామే. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఇది దాచిపెట్టే ప్రయత్నం. ఎక్కడేది అకౌంట్ అంటే నారా లోకేష్ గారి అకౌంట్లోనే. ఇది నారా లోకేష్ గారి అకౌంట్లో ఆ ఫోటో ఆ రకంగా పెట్టి, ఈ ఫోటో ఈ రకంగా పెట్టారు. అన్నీ ఒకేలాగా పెట్టి ఇక్కడ చూడండి. మళ్ళీ ఇక్కడ షూ, చెప్పులు రెండూ ఉన్నాయి. ఇదిగో, ఓకే. వీళ్ళు దాచిపెట్టాలనుకున్నారు, దాగుతుందా? నిజం బయటకు వస్తుంది. ఒకవేళ కొంతమంది ఉంటారు కదా, నిజాన్ని జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు మూర్ఖంగా మాట్లాడతారు. ఇది గ్రాఫిక్స్ ఏఐలో కూడా చేసి ఉంటారు అని చెప్తారు కదా, వారి కోసం ఒక వీడియో క్లిప్పింగ్ కూడా మీకు చూపిస్తా. ఇదిగోండి, ఇక్కడ చెప్పులు వేసుకొని పైకి వస్తున్నారు కదా, నరేంద్ర మోదీ గారి దగ్గరికి వస్తున్నారు, నడుచుకుంటూ వస్తున్నటువంటి వీడియో క్లిప్పింగ్. అదే సీఎం ఇక్కడ కంటిన్యూ చేశారు. ఇది పరిస్థితి. ఓకే, ఇలా వైసీపీ సోషల్ మీడియా రౌండప్ చేసి, మీరు క్రాప్ చేసినంత మాత్రాన నిజం దాగిపోదు లోకేష్ బాబు గారు, ఇలా బయటకు వస్తాయి నిజాలని చెప్పి దీన్ని హైలైట్ చేస్తూ ఉంటే జనాలు నవ్వుతూ ఉన్నారు. ఏంటి సార్ మీ ఎలివేషన్ మీరు బాగానే ఉంది, కానీ కనీసం ఇది దొరకకుండా ఉంటామని ఎట్లా అనుకున్నారో, అవతల వైసీపీ సోషల్ మీడియా కదా అని చెప్పి జనాలు నవ్వుకుంటున్నారు. ఇంకొకటి చూడండి, ఇక్కడ
సైడ్ యాంగిల్, లాంగ్ షాటు, అక్కడ ఏమంటారు పార్లమెంట్ సమావేశాలను తిలకిస్తున్నటువంటి నారా లోకేష్ గారు అని ఇట్లా చప్పట్లు కొట్టే వీడియో క్లిప్పింగ్స్ ఇవన్నీ కూడా కేవలం వాళ్ళవి మాత్రమే చూపిస్తున్నారు చూడండి. అంటే ఇలా ఎట్లుందంటే గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజలకి సేవ చేయాల్సింది వదిలేసి ఇలా కూర్చొని ఇలాంటివి కట్ చేసి వీడియో క్లిప్పింగ్ కట్ చేసి సోషల్ మీడియా వేదికగా పెట్టేసి చూసారా నారా లోకేష్ గారు ఎంత బిజీగా ఉన్నారు అని చెప్పి ఒక ఎలివేషన్ ఇచ్చుకునే కార్యక్రమం. అప్పుడు చెప్పారు కదా, ఏది ఇండిగో సంక్షోభం వచ్చినప్పుడు వార్ రూమ్లో నారా లోకేష్ గారు కంట్రోల్ చేశారని చెప్పి ఏ రకంగా బ్లేమ్ అయ్యారో మనం చూసాం. సో ఇవి చూసిన తర్వాత నారా లోకేష్ గారిని ఉద్దేశించి, అయ్యా చాలా స్కూళ్ళల్లో ఈరోజు ఒక పాఠశాలలో బల్లిపడి ఆ ఫుడ్ తింటే అస్వస్థకు గురైన చాలామంది విద్యార్థులు, అలాంటివి తెలుసుకోండి అయ్యా, ఎక్కడెక్కడ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయో. కావాలంటే ఇక్కడ కూర్చునే బదులు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి పరిశీలించిన తర్వాత అలాంటి తప్పిదాలు జరగకుండా పరిశుభ్రంగా ఉన్నాయా, ఆ కూరగాయలు పరిశుభ్రంగా ఉన్నాయా, మంచివి తెస్తూ ఉన్నారా, కుళ్ళిపోయిన కూరగాయలు చేస్తూ ఉన్నారా, కుళ్ళిపోయిన టమాటాలతో చారు చేస్తూ ఉన్నారు కదా, ఇలాంటివి కనిపెట్టి పౌష్టిక ఆహారం అందిస్తున్నారా లేదా, ఇలాంటివి చూస్తే అలాంటి వాటికి సంబంధించి మీరు వెళ్ళొచ్చిన తర్వాత ఇట్లా టీవీలో పెట్టుకొని చూస్తే ఇంకా హ్యాపీగా అందరికీ లోకేష్ గారికి చేతులైతే దండం పెట్టి సార్ ఎంతో బాగా చూసుకుంటున్నారు, ప్రక్షాళన చేస్తున్నారని అనుకుంటారు. లేకపోతే ఈ రకంగానే దొరికిపోతారు.